విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడక వెనక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా? అది ఈ రోజున దసరా రోజున మీరు తెలుసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. కనకదుర్గమ్మకి ముక్కు పుడక అసలు ఎవరు ఇచ్చారో మీకు తెలుసా? ఈ కలియుగ అంతానికి అమ్మవారు అప్పుగా తీసుకున్న ముక్కు పుడకకి సంబంధం ఏంటి? అసలు దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై ఎలా వెలిశారు అనే విషయాలతో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి జాగ్రత్తగా చివరి వరకు వింటేనే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మకి ఓ అద్భుతమైన చరిత్ర ఉంది. అమ్మవారు వెలిసిన ఆ కొండకి ఇంద్రకీలాద్రి, కనకచల అని ఇతర పేర్లు కూడా ఉన్నాయి. కలియుగంలో కీలుడు అనే పరమ భక్తుడు ఉండేవాడు. అతను దుర్గమ్మ కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దుర్గమ్మ కీలుడు ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అంటుంది. అప్పుడు కీలుడు అమ్మవారిని తన హృదయంలో శాశ్వతంగా నిలిచి ఉండమని కోరాడు. దానికి అమ్మవారు కీలుడిని కృష్ణానది పక్కన ఒక పర్వత రూపంలో ఎదురు చూస్తూ ఉండు అని చెబుతుంది. అలా కీలుడు కీలాద్రి అనే పర్వతంగా మారి అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆ తర్వాత దుర్గమ్మ మైసూరులోని చాముండి కొండలపై మహిషాసురుని సంహరించింది. అలానే బ్రహ్మదేవుడి నుంచి వేదాలను పొందిన దుర్గమాసురుడు అనే రాక్షసుణ్ణి కీలాద్రిపై సంహరిస్తుంది. ఆమె వరం ఇచ్చినట్లుగా కీలాద్రి హృదయ స్థానంలో మన విజయవాడలో అమ్మవారు వెలిశారు. అందుకే అమ్మవారి ఆలయం పర్వతం పై భాగంలో ఉండదు. సరిగ్గా చెప్పాలంటే పర్వతం మధ్య భాగంలో ఉంటుంది. ఆ కీలాద్రిపై వెలిసిన అమ్మవారిని ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, వరుణుడు ఇంకా అనేక దేవతలు దర్శించుకునేవారు. ఇక దేవతల రాజైన ఇంద్రుడు పూజించడం వల్ల ఆ కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. ఇంద్రకీలాద్రిపై శివుడు లేకుండా అమ్మవారు ఒంటరిగా ఉండటంతో బ్రహ్మదేవుడు చింతించి మహాశివుడి కోసం ఒక యజ్ఞాన్ని కూడా యజ్ఞం చేశారు. యజ్ఞం పూర్తవడంతో శివుడు ప్రసన్నమై లింగ రూపంలో ఉద్భవించారు. బ్రహ్మదేవుడు శివుడిని మల్లికా పుష్పాలతో పూజించారు. దాని కారణంగా ఆ లింగానికి మల్లేశ్వరుడు అనే పేరు వచ్చింది. దుర్గమాసుడిని సంహరించడం వల్ల అమ్మవారిని దుర్గాదేవి అన్న పేరుతో ప్రశంసించారు. అలా పార్వతీ పరమేశ్వరులు శ్రీ దుర్గా మల్లేశ్వరులుగా ప్రసిద్ధి చెందారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంద్రకీలాద్రి పర్వతంపై పాశుపతాస్త్రం కోసం శివుడికి తపస్సు చేయమని చెప్పారు. ఇక అర్జునుడు లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశాడు. ఇక అర్జున్ని పరీక్షించాలని అమ్మవారు అలానే శివుడు ఒక పంది యొక్క భ్రమను కల్పించారు. ఇక అర్జునుడు విసిగిపోయి ఆ పందిని చంపడానికి బాణం వేశాడు. కానీ ఆ బాణాలు మాయమైపోతూ ఉండేవి. ఇక అదే సమయంలో మహాశివుడు అలానే పార్వతీదేవి వేటగాళ్ల రూపంలో అక్కడికి వచ్చారు. అర్జునుడు అలానే వేటగాడి రూపంలో ఉన్న శివుడు పంది కోసం పోరాడారు. మహాశివుడు గెలవబోతున్నారు అన్నప్పుడు అర్జునుడు తన విల్లుని గాంధీవంతో శివుడి తలపై కొట్టాడు. అర్జునుడు విరోచితంగా పోరాడాడు. అప్పుడు పార్వతీదేవి తన అసలు రూపాన్ని ధరించి ఆ యుద్ధాన్ని ఆపింది. అర్జునుడి పోరాటాన్ని చూసిన మహాశివుడు పాశుపదాస్త్రాన్ని అనుగ్రహించారు. అర్జునుడి పోరాటాన్ని మెచ్చిన పార్వతీదేవి అతన్ని విజయ అనే పేరుతో పిలిచింది. ఇక అప్పటి నుంచి ఈ ప్రదేశం విజయవాటిక అని పిలువబడేది. ఆ పేరే కాలక్రమేణా విజయవాడగా మారింది. కలియుగంలో వెంకటాపతి రాజవంశానికి చెందిన రాజమాధవ వర్మ విజయవాడని రాజధానిగా చేసుకొని అమ్మవారిని పూజించేవారు. ఒకరోజు రాజకుమారుడు రథంపై అతి వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఒక బాలుడు రథం కింద పడి చనిపోయాడు. ఇక ఆ బాలుడికి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు. తన అమ్మమ్మ అతన్ని చూసుకుంటూ ఉండేది. ఆ వృద్ధురాలు తన మనవడిని తీసుకొని రాజు వద్దకు వెళ్ళి న్యాయం చేయమని ఏడ్చింది. అప్పుడు రాజు తన సొంత కుమారుడికి మరణశిక్ష విధించారు. రాజు చేసిన న్యాయాన్ని చూసి దుర్గాదేవి మెచ్చుకొని బంగారు నాణేల వర్షం కురిపించింది. అలానే చనిపోయిన బాలుడికి మరియు రాజకుమారుడికి కూడా జీవం పోసింది. అప్పటి నుంచి దుర్గాదేవి కనక దుర్గాదేవిగా పిలువబడుతూ వచ్చారు. కాలం గడిచే కొద్దీ అమ్మవారికి తాంత్రిక పూజలు సమర్పించబడ్డాయి. దానితో అమ్మవారు ఆగ్రహించి కాళికాదేవి రూపాన్ని ధరించి తిరుగుతూ ఉండేవారు. ఇక అప్పుడే అక్కడకు జగద్గురువైన ఆదిశంకరాచార్యులు కాశీ నుంచి వెళ్తున్నప్పుడు విజయవాడను సందర్శించి అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఇక ఆయన ఆ తాంత్రిక పూజలను నిలిపివేసి అమ్మవారి పాదాల చెంత శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు.
ఆ శ్రీచక్రం వల్ల అమ్మవారు తిరిగి శాంత స్వరూపిణిగా మారారు. అలానే అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంతో మాత్రమే పూజించాలన్న నియమం కూడా పెట్టారు. ఇకపోతే కృష్ణ భూమి మీద ప్రవహిస్తూ బెజవాడకు చేరుకుంది. సముద్రంలో కలవడానికి వెళ్తుండగా కృష్ణానదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది. ఇక దానితో కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి పర్వతానికి నమస్కరించి నాకు దారి ఇవ్వండి అని ప్రార్థిస్తుంది. దానికి ఇంద్రకీలాద్రి పర్వతం, నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల దుర్గమ్మ నా భక్తికి మెచ్చి నా మీద కొలువై ఉంది. ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఇంద్రకీలాద్రి పర్వతానికి ఇబ్బందులు తెచ్చి పెడతావేమో అని అంటుంది. అప్పుడు కృష్ణమ్మ కొండపై ఉన్న కనకదుర్గమ్మను ప్రార్థిస్తుంది. దానితో కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ నాకు నీ దగ్గర నుండి ఒకటి కావాలి అని అడుగుతుంది. దానికి కృష్ణమ్మ సరే ఇస్తాను అనడంతో దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది, నువ్వు ఆ బెజ్జం నుండి ప్రవహించు అని చెబుతుంది. దానికి కృష్ణమ్మ అంగీకరించి మీకు నా దగ్గర నుండి ఏం కావాలో చెప్పండి అని అడుగగా దుర్గమ్మ చిరునవ్వుతో నీ ముక్కు పుడక చాలా అందంగా ఉంది, నాకు అది అరువుగా ఇస్తావా అని అనడంతో కృష్ణమ్మ సరే అని దుర్గమ్మకి ముక్కు పుడకని అరువుగా ఇస్తూ ఈ కలియుగం అంతమయ్యే సమయంలోనే నేనే కొండ మీదకి ఎగసి నా ముక్కు పుడకని తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం ద్వారా కృష్ణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. అలా బెజ్జం వాడగా పిలువబడి ఇప్పుడు బెజవాడగా పేరు మారింది. ఎప్పుడైతే కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు పుడకని తాకుతాయో అప్పుడు ఈ కలియుగం అంతమైపోతుందని భావిస్తారు. ఇక ఆ రంధ్రం ద్వారా కృష్ణానది చాలా వేగంగా ప్రవహించి ఆ కొండను 2 భాగాలుగా విభజించి ఒకవైపు ఇంద్రకీలాద్రి, ఇంకోవైపు సీతానగర కొండగా విభజించబడింది. ఇదే కథ మరో విధంగా కూడా చెబుతూ ఉంటారు. పూర్వం పరమశివుడు దుర్గాదేవికి ముక్కు పుడక ప్రసాదించారు. ఆ ముక్కు పుడకకు గంగాదేవి అడుగుతుంది. అప్పుడు దుర్గామాత ఎప్పుడైతే కృష్ణానది తన ముక్కు పుడకను తాకుతుందో, అంటే ఆ ఇంద్రకీలాద్రి కొండను ముంచేస్తుందో అప్పుడే ఈ ముక్కు పుడకను నీకు ఇస్తాను అని అంటుంది. ఎందుకంటే కృష్ణమ్మ గంగాదేవి యొక్క రూపమే కదా. అలా అమ్మవారి ముక్కు పుడకను కృష్ణానది తాకితే ప్రళయం సంభవిస్తుందని నమ్ముతారు. అందుకే ఇప్పటికీ కూడా రాత్రి వేళల్లో అమ్మవారి ముక్కు పుడకను తీసి ఆమె పాదాల చెంత ఉంచుతారు. అమ్మవారు తన నగరాన్ని నదీ కూపం నుంచి కాపాడుతూ ఉంటుందని నమ్మకం. కాలం గడిచే కొద్దీ కృష్ణానది అలలు పైకి ఎగుస్తూ ఉంటుంది. అలానే అమ్మవారి పర్వతం కూడా కొంచెం ఎత్తు పెరుగుతూ ఉంటుందని చెబుతారు. సో విన్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అమ్మవారి ముక్కు పుడక యొక్క కథ గురించి, అలానే విజయవాడ ఎలా వచ్చింది, ఇంద్రకీలాద్రి ఎలా వచ్చిందో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. శివాయ నమః. జై దుర్గామాత.